ఆదివారం ఉదయం హీరా సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. కైరా ఏమో పక్కనే సోఫాలో పడుకొని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇక అస్థిపంజరం మామయ్య టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఒరే హీరా, ఈరోజు ఆదివారం కదరా, కోడి కూర వండుకుందామా? ఆదివారం చికెన్ తినకపోతే ముద్ద దిగదురా. చికెన్ తలుచుకోగానే నోరు ఊరిపోతుంది. త్వరగా వెళ్ళు. వండుకుందాం బామ్మ. కానీ ఆ కోడిని ఎవరు తెస్తారు? మన ఇంట్లో ఒక గుడ్డు పెట్టిన కోడిలాగా ఈ కైరా పడుకుంది కదా, దాన్ని పంపించు. నన్ను కోడిని తీసుకురమ్మంటే నేను దారిలోనే ఆ కోడిని వండుకొని తినేసి వస్తాను. నా టాలెంట్ నీకు తెలుసు కదా. కావాలంటే నువ్వే బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టుకో. స్విగ్గీనా? నీ మొహం. ఇంట్లో నా పరిస్థితి పనోడి కంటే హీనంగా తయారైంది. లేచి వెళ్తావా? లేదంటే ఇంక నీకు ఎప్పుడైనా నా అవసరం ఉన్నప్పుడు నీకు హ్యాండ్ ఇస్తాను. ఓకేనా? అబ్బా, సండే అంటే రెస్ట్ తీసుకోవాలి గానీ ఇలా చికెన్ షాప్ల చుట్టూ తిరగకూడదు. సరేలే, వెళ్తా. ఓ 500 ఇవ్వు. 500? కిలో చికెన్ కి 500? నా టాలెంట్ తో బేరం ఆడతానులే. మిగిలితే నేను ఉంచుకుంటాను. మామయ్య, అలా లేజీగా పడుకుంటావేంటి? పద వెళ్దాం. నన్నెందుకు లాగుతారా నాయనా? ఈరోజు సండే, నాకు హోమ్ సిక్నెస్. ఐ వాంట్ రెస్ట్ అమ్మా. నువ్వు గాని ఇప్పుడు నాతో రాలేదు, నీకొక్క ముక్క కాదు కదా, చిన్న బోన్ కూడా పెట్టను. కైరా ఇంకా అస్థిపంజరం మామయ్య చికెన్ తీసుకురావడానికని బయటకి వెళ్తారు. హీరా ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకుంటూనే కూర్చుంటాడు. సైరా బామ్మ వంటింట్లోంచి కోపంగా వచ్చి, ఓరే హీరా, ఒకసారి నీ ఫోన్ ఇలా ఇవ్వరా. యూట్యూబ్లో ఎండిపోయిన చపాతీతో హల్వా చేయడం ఎలా అని వీడియో చూసిస్తాను. వద్దు బామ్మ, దండం పెడతా. యూట్యూబ్లో చెప్పేవన్నీ విన్నావంటే మన కొంప కొల్లేరవుతుంది. వీడియో వల్ల నా మొబైల్ డేటా అయిపోతుంది. ఇప్పుడైనా నాకు హల్వా తినాలని లేదు. అబ్బా ఇవ్వరా, నా దగ్గర ఫోన్ లేదు. నువ్వేమో ఇవ్వవు. పక్కింటి పిశాచి ఆంటీ గారికి వాళ్ళ మనవడు ఐఫోన్ కొనిచ్చాడు తెలుసా? వాళ్ళ మనవడికి వాళ్ళ బామ్మ 5 తులాల గోల్డ్ చైన్ కొనింది బామ్మ. నాకు నువ్వేం కొన్నావు చెప్పు? ఓరే, అంత బాధపడకురా. నీకేమో సిగ్గు బిళ్ళ కొంటాలే, ఏడవకు. అది వేసుకొని ఇల్లంతా తిరుగుతూ గాని ముచ్చటగా ఉంటుంది. బామ్మ, నీకో దండం. ఇంకోసారి నిన్ను ఏమైనా అడగాలి అంటేనే భయం వేసేలా చేశావు. సర్లే, ఫోన్ తీసుకో. కానీ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాత్రం కట్ చేయకు. సైరా బామ్మ హమ్మయ్య అనుకొని ఫోన్లో యూట్యూబ్ వీడియో ఓపెన్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, ముందుగా ఎండిపోయిన చపాతీని బండరాయి మీద పెట్టి సుత్తితో దబేల్ దబేల్ అంటూ కొట్టాలి అంటూ యూట్యూబ్ వీడియో మొదలవగానే, ఎవర్రా బాబు ఈ ఫ్రెండ్? సండే కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. వేస్ట్ కాల్, కట్ చేస్తే పోలే. బామ్మ, మా ఫ్రెండ్ ఫోన్ కట్ చేసావా? నాకు గేమ్లో వాడి సపోర్ట్ అవసరం బామ్మ. ఇటు ఇవ్వు నా ఫోన్. తీసుకోరా నీ డబ్బా ఫోను. నాకే గనుక ఒక సొంత ఫోన్ ఉంటే నేనెవ్వరిని అడుక్కోను. కైరా ఇంకా అస్థిపంజరం మావయ్య చికెన్ కవర్తో ఎంట్రీ ఇస్తారు. బామ్మేమో మూతి ముడుచుకొని కూర్చొని ఉంటుంది. ఏమైంది బామ్మ? మొహం అలా మాడిపోయిన దోసలా పెట్టా? ఏం లేదులే. ఇదిగో ఈ హీరాగాడిని ఫోన్ అడిగితే ఇవ్వలేదు. నాకంటూ ఒక ఫోన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంతేనా? దానికి ఇంత డల్ అవ్వాలా? నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది బామ్మ. దాన్ని వాడుకొని నువ్వే డబ్బులు సంపాదించుకోవచ్చు. అప్పుడు నువ్వే ఫోన్ కొనుక్కోవచ్చు. నా దగ్గర దీనికోసం ఒక ఐడియా ఉంది.
ఒసేయ్, నీ ఐడియా అందరికీ ఉపయోగపడాలి కానీ నీకు మాత్రమే కాదే, దానికి పెట్టుబడి కూడా కావాలి. వద్దు తల్లి. నిస్వార్థంతో చెప్పినా మీకు నా ఐడియా స్వార్థంగానే అనిపిస్తుంది. ఏంటో ఈ పాడు సమాజం. సరే, వేరే ఐడియా చెప్తాను. ఇదేమో జీరో బడ్జెట్ ఐడియా. బామ్మ, నువ్వు వంట బాగా చేస్తావు కదా, అదే బామ్మ, నువ్వు చేసే వంటల్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెడదాం. దానికి బామ్మ చేతి గరిటె అనే పేరు పెడదాం. వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. ఏమంటావ్? నిజంగానా తల్లి? మరి వీడియో ఎవరు తీస్తారు? మనకి కమల్ ఉన్నాడుగా, వాడి దగ్గర మంచి కెమెరా ఫోన్ ఉంది. వాడిని బకరాని చేద్దాం. అదే కెమెరామెన్ ని చేద్దాం. కమల్ అప్పుడే గాలిలో ఎగురుతూ ఇంటి లోపలికి వస్తాడు. కైరా వెంటనే కమల్ చేయి పట్టుకొని కిచెన్ లోపలికి తీసుకుని వెళ్తుంది. బామ్మ పట్టుచీర కట్టుకొని ముఖానికి పౌడర్ కొట్టుకొని రెడీగా ఉంటుంది. కైరా గారు, నన్నెందుకు పిలిచారు? సండే కదా, పడుకుందాం అనుకున్నా. చూడు కమల్, లైఫ్ లో నిద్ర ఒక భాగం అవ్వాలి కానీ నిద్రే లైఫ్ అవ్వకూడదు. మనం బామ్మకి లైఫ్ ఇవ్వాలి. బామ్మని యూట్యూబ్ స్టార్ట్ ని చేయాలి. నువ్వు వీడియో తీయాలి. బామ్మగారు, మీరా? ఈ చీరలో అదిరిపోయారు. కానీ వంట ఏం చేస్తున్నారు? ఈ రోజు స్పెషల్ దొండకాయ బిర్యానీ. దొండకాయతో బిర్యానీనా? బామ్మగారు, అది తింటే జనాలు బతుకుతారా? నాకు తెలిసి దొండకాయ అనగానే గుండె ధడ్మని ఆగిపోతుంది. అబ్బా, అదేం కాదు. మధ్యలో మాట్లాడకు. వంట అంటే కొత్తగా ఉండాలి. నువ్వు ముందు స్టార్ట్ చేయి. రోలింగ్ యాక్షన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామ్మ చేతి గరిటె. ఈ రోజు మనం దొండకాయతో అద్భుతమైన బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా దొండకాయలని సుత్తితో పగలగొట్టాలి. అయ్యో బామ్మ, కట్. సుత్తి కాదు, కత్తితో కోయాలి. అవును కదా, అలవాటులో పొరపాటు. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. రాత్రి సమయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. టీవీలో సైరా బామ్మ యూట్యూబ్ వీడియో పెట్టుకొని చూస్తారు. చివరిగా ఈ దొండకాయ బిర్యానీని మీ శత్రువులకు పెట్టండి. చిచి, మీ మిత్రులకు పెట్టండి. అలాగే మా వీడియోకి లైక్ చేయండి, గంట కూడా కొట్టండి. బామ్మ, నీ టాలెంట్ మామూలుగా లేదు. దొండకాయతో బిర్యానీ చేసి దాన్ని శత్రువులకి పెట్టండి అని నిజం చెప్పావు చూడు, అక్కడ గెలిచావు. ఒరేయ్ ఊరుకోరా, కామెంట్స్ చూడు, అందరూ సూపర్ బామ్మ అని పెడుతున్నారు. చూసావా హీరా, మన బామ్మ రేంజ్ అది. ఇంకొన్ని రోజుల్లో బామ్మకి యూట్యూబ్ మనీ వస్తుంది. అప్పుడు తనే సొంతంగా ఫోన్ కొనుక్కుంటుంది. నీ దగ్గర ఇంకా ఫోన్ కోసం చెయ్యి చాపదులే. సంతోషం. కానీ ఆ డబ్బులు వచ్చేదాకా వంట సామాన్ల ఖర్చు నా జోబులో నుంచే కదా వెళ్ళేది. అది ఇన్వెస్ట్మెంట్ రా హీరా, ఫ్యూచర్ లో లాభాలు వస్తాయి కదా. కొన్ని రోజులకు బామ్మ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. కైరా ఒక పేపర్ పట్టుకొని బామ్మ దగ్గరికి వస్తుంది. హీరా తన పక్కనే ఉంటాడు. బామ్మ, గుడ్ న్యూస్. మన ఛానల్ కి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నిజంగానా? అయితే ఈరోజు పుచ్చకాయతో పాయసం చేద్దాం. ఆ, పాయసం ఓకే. కానీ నేను ఒక బిజినెస్ ప్లాన్ ఆలోచించాను. ముందది విను. ఏంటది? మళ్ళీ నా జోబుకి చిల్లు పెట్టే ప్లానా? కాదు హీరా, ఇప్పుడు బామ్మ సెలబ్రిటీ అయిపోయింది కదా. సో రేపటి నుంచి బామ్మ ఇంట్లో వండే వంటలన్నిటికీ రేట్ ఫిక్స్ చేద్దాం. మార్నింగ్ టిఫిన్ కి 50 రూపాయలు, లంచ్ కి 100 రూపాయలు, డిన్నర్ కి 200 రూపాయలు. అక్క, బామ్మని నన్ను విడగొట్టే వ్యాపారం చేస్తావా? ఇంట్లో తిండికి కూడా బిల్లు వేస్తావా? ఆగు, నీ పని చెప్తా. మరి బామ్మ
ఇప్పుడు ప్రొఫెషనల్ కుక్ కదా, ఫ్రీగా ఎందుకు వండుతుంది? ఆ డబ్బులతోనే బామ్మ ఫోన్ కొనుక్కుంటుంది. ఏమంటావు బామ్మ? అవును కదరా హీరా, కైరా చెప్పింది కరెక్టే కదా. కష్టపడి వండుతున్నాను, కొంచెం టిప్ ఇవ్వచ్చు కదా. అక్క, బామ్మని నన్ను విడగొట్టి వ్యాపారం చేస్తావా? ఇంట్లో తిండికి కూడా బిల్లు వేస్తావా? ఆగు, నీ పని చెప్తా. హీరా కూల్, ఇది బిజినెస్, డోంట్ బి ఎమోషనల్. బిజినెసా? నీకు అన్నం పెట్టడమే దండగా, ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వాలా? నిన్ను ఇప్పుడే దొండకాయ పచ్చడి చేస్తా, ఆగు. మీరు కొట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి చాలు. బామ్మ కాపాడు, మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు లైక్ కొట్టమని. చూసారుగా ఫ్రెండ్స్, మా ఇంట్లో రచ్చ. ఈ రచ్చ గనుక మీకు నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు మరి.